అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు. వెలిగడ రాము ఎవరు, గుడివాడ నిజంగా గుడివాడ పేరు తెలుగు వాళ్ళందరూ కూడా ఆలోచించే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు గుడివాడ అంటే తలెత్తుకునేది విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పరువు పోగొట్టే విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి గుడివాడ గురించి అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఎందుకంటే నిజంగా గుడివాడ ప్రజలు అటువంటి వాడికి మర్యాద ఇస్తారా, మర్యాదస్తులకు గెలిపిస్తారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు చూస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా మన వ్యాపార వర్గాలు మర్యాదకి క్రమశిక్షకి ఓటు వేస్తారు, గెలిపిస్తారని చెప్పి రుజువు చేసుకోవాల్సిన తరుణం ఆశలమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావడం కూడా చాలా చోట్ల పిలుస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేక గుడివాడ రావటం ముఖ్య కారణం ఎటువంటి పరిస్థితుల్లో గుడివాడ గెలిపించుకోవాలి. మనకి ఏదైతే మన నాయకుడికి అవమానం జరిగింది, అటువంటి అవమానాన్ని పోగొట్టుకోవాలంటే ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసంలో మాట్లాడారు, ఈ కౌరవ సభకు రాను, గౌరవ సభగా వస్తానని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం, మాట నిలబెట్టాలని చెప్పిన అందరూ కూడా బాధ్యతగా గుడివాడ రాము గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిశ్చయంగా వచ్చాం. మరి బాగా నాకు ఉన్నటువంటి స్నేహితులు ఫస్ట్ ఇటువంటి రావి గారు చాలా మంచిగా ఉంటారు. అటువంటి రావి గారు కూడా ఏదో మార్పు తీసుకురావాలని బాబు గారు అడిగిన వెంటనే ఏమాత్రం కూడా ఆలోచించకుండా సరే మీ నిర్ణయానికి శ్రద్ధావిస్తానని చెప్పని మరి రావి గారు కూడా ఒప్పుకోవడం, ఆ రావి గారికి ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడే అందరూ కూడా ఉత్సాహపడుతున్న సోమశెట్టి గారు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా కోన శ్రీనివాస్ గారు, బాబా గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆరోగ్య సోదర సోదరి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా నిజంగా చూస్తామంటే గుడివాడ వస్తామంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు మాత్రం గొప్పగా చెప్పుకోవడం, గుడివాడ కాన్స్టిట్యూషన్ చెప్పుకోవడం రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా రాము గారు తెలుగుదేశం పార్టీ గెలిపిస్తాం, అంతేకాకుండా తప్పకుండా ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి తప్పకుండా చేయగలరు. ఎందుకంటే ఆ యుఎస్లో అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలామందికి అవకాశం కల్పిస్తారు. ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు, అటువంటి నాయకుడిని మనందరం గెలిపించుకొని గుడివాడ కింద చెప్పిన అవమానం కాకుండా గుడివాడ అంటే గర్వపడే విధంగా చేశాడు గొప్ప నాయకుడు. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి మనందరం కూడా రాము గారిని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చెప్పి అందరూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది.